పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు ఆ ప్రభావం భారత్ పైన పడింది. అక్కడి నుంచి హర్మోజ్ జలసంధి నుంచి భారత్ వైపు రావాల్సిన నౌకలు నెమ్మదిగా భారత్కు చేరుకునటం. సో ఇక్కడ కూడా అన్నిటిపైన ప్రభావం పడుతూ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎల్పిజి ఆ గ్యాస్కి సంబంధించి ఈ బొంకులన్నీ కూడా ఇప్పుడు నో స్టాక్ బోర్డులు చూపిస్తూ కూడా వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు నగరంలో నెలకొన్నాయి. ఈ ఒక్క కేజీకి సంబంధించి ఇప్పుడు 90 రూపాయలు ధర పలుకుతోంది. ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు ప్రారంభం కాకముందు ఈ భారత్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఎల్పిజి ఆ గ్యాస్ దాదాపు 50 రూపాయల ధర ఉండేది. సో యుద్ధాలు నెమ్మదిగా ప్రారంభం కావటం, అక్కడ స్టాకు కొంతమేరకు తగ్గడంతో ఈ ధర అంతా కూడా 50 రూపాయల నుంచి 90 రూపాయల వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అవ్వడం, మొత్తం ఈ బంకులన్నీ కూడా కొంతమేరకు స్టాక్ లేకపోవడం, నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. సో నగరంలో ఈ ఎల్పిజి గ్యాస్తో నడిచే ఆటో డ్రైవర్లు మొత్తం కూడా తమ జీవనోపాధి కొనసాగిస్తూ కూడా వెళ్తున్నారు. సో ఇలాంటి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా 50 రూపాయల నుంచి 90 రూపాయలు వెళ్ళినప్పుడే సరే తమ జీవనోపాధి కొనసాగిస్తూ కూడా ఆటో డ్రైవర్లు వెళ్తున్నారు. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఏంటి ఇప్పుడు 50 రూపాయల నుంచి 90 రూపాయలు వెళ్ళింది, ఇప్పుడు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నాము. గ్యాస్ దొరికినా ఎంతైనా చెల్లించడానికి ఏముంది, ఎందుకంటే కిరాయిన ఆటో నడపాలి, మా జీవనోపాధి నడవాలి, ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి కొన్ని ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకోవాలి కాబట్టి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గ్యాస్ లేనందుకు ఇబ్బంది పడుతున్నాం.